ఈ రోజుల్లో రూపాయికి ఏమొస్తుంది అనే మాట మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. అంటే రూపాయి విలువ పడిపోయిందనేది ఆ మాటల్లోనే అర్థం. ఇప్పుడు ఇదే టాక్ వరల్డ్ వైడ్ గా వినిపిస్తుంది. విదేశీ మారక విపణిలో ఇండియన్ కరెన్సీ వాల్యూ డైలీ వీక్ అవుతుండటమే దీనికి కారణం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రూపాయి విలువ లేటెస్ట్ గా 91.14 క్షీణించింది. రూపాయి జీవితంలో ఇదే అతి తక్కువ విలువ కావటం గమనార్హం. నిన్న మంగళవారం ఒక్కరోజే రూపాయి వాల్యూ 15 పైసలు తగ్గింది. ఇటీవల కాలంలో ఈ డౌన్ ట్రేడ్ కొనసాగుతుందే తప్ప దీనికి బ్రేక్ పడట్లేదు. ఇంట్రేడ్ లో ఏకంగా 36 పైసలు బక్క చిక్కింది. ఫారెక్స్ మార్కెట్ లో గడిచిన 10 రోజుల్లో 90 నుంచి 91కి పలుచనైంది. కేవలం 5 ట్రేడింగ్ సెషన్లలోనే 1% లాస్ అయింది. రూపాయి బలహీన పడకుండా ఏది ఆపలేని పరిస్థితి నెలకొంది. డాలర్ నీళ్ల చూపులు చూసినా, ముడి చమురు ధరలు దిగొచ్చినా రూపాయి విలువ దిగజారటాన్ని అడ్డుకోలేకపోయాయి. నిన్న మంగళవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 1.54% మైనస్ అయ్యి $53.63 వచ్చింది. ఇదే ధోరణి కొనసాగితే డిసెంబర్లోనే రూపాయి 92కి చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వర్తకులు అంటున్నారు. ఈ రోజు బుధవారం రూపాయి విలువ 90.75 నుంచి 91.25 మధ్యలో ఊగిసలాడొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాదిన్నరలో రూపాయి విలువ 92 నుంచి 94కి జారిపోవచ్చని ప్రముఖ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం ఇండియాపై పెద్దగా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్లో విదేశీ మారక నిల్వలు 68,500 నుంచి 69,000 కోట్ల డాలర్ల వరకు ఉన్నాయి. ఈ స్థాయిలో ఫారెక్స్ రిజర్వ్స్ ఉండటం గొప్ప విషయమని చెప్పారు. 2017 నుంచి రూపాయి డౌన్ ఫాల్ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ఏడాదిలో రూపాయి వాల్యూ మొన్న డిసెంబర్ 3వ తేదీ నాటికి 5.1% పతనమైందని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో ప్రకటించింది. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందంపై మళ్లీ పీఠముడి పడటం వల్లే రూపాయి వాల్యూ పదే పదే సన్నగిల్లుతోందని విశ్లేషకులు తెలిపారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇండియా రూపొందించిన ప్రతిపాదనలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నచ్చకపోవటం కారణంగా ముందడుగు పడట్లేదని చెబుతున్నారు. రూపాయిని రక్షించేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టట్లేదని కూడా పట్టి చూపుతున్నారు. వాణిజ్య లోటు మరో కారణమని ప్రభుత్వం వెల్లడించింది. మార్కెట్ ను బట్టి రూపాయి వాల్యూ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరేం చేయలేరని వివరిస్తోంది. పరిస్థితి చేయి దాటే సందర్భం వస్తే మాత్రం జోక్యం చేసుకుంటామని భరోసా ఇస్తోంది.